గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. టోటల్ అంతా కరెక్ట్ గానే ఉంది. తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్ కింద 30% జీతాలు ఇచ్చేయండి. అలాగేనమ్మా. సాయనా అమ్మా, తోటలో కావాల్సిన కొత్త మొక్కలు తెప్పించమన్నాను, తెప్పించావా? తెప్పించానమ్మా. సాయనా, అయ్యా, కార్ డిక్కీలో నా సూట్ కేసుని తీసు. అలాగే. సాయనా, సాయనా, ఏమిచ్చిన బాబు? నా గత్తలుపులు ఎవరు తెచ్చారు? నిన్నే అడిగేది. నా గత్తలుపులు ఎవరు తెచ్చారు? నేను ఊళ్ళో లేనప్పుడు నా గత్తలుపులు తెచ్చే అలవాటు ఇంట్లో ఎప్పుడైనా ఉందా? మరి ఇన్నాళ్ళు లేని అలవాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది ఆ ధైర్యం? నా గత్తలుపులు ఎవరు తెచ్చారని అడుగుతున్నాను. నేనే తెరిచాను. అలాగా. ఎందుకు తెరిచావు? ఆ గది కూడా ఇంట్లో ఒక భాగం. మీరు ఊళ్ళో లేనంత మాత్రాన ఆ గది మూసించాల్సిన అవసరం నాకు అనిపించలేదు. అసలు నాకు అది విషయం నీకెందుకు? పైకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, కాఫీ వస్తుంది. కాఫీ. ఇంట్లో పనాలంతా ఎక్కడ వచ్చారు? వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఏ, నా కాఫీ ఇవ్వటం వాళ్ళ పని కదా? ఇంత దూరం వచ్చిందన్నాడు వ్యవహారం. ఆ తాళం చెరువులు నీ చేతిలో రావడానికి మా తాతయ్య దగ్గర ఎన్ని కన్నీళ్ళు ఒలకపోసాం. అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు ముద్దుపడుతుంది, కళ్ళలోకి నీళ్లు రావు. బహుశా ఆ సంగతి మీకు తెలియదేమో. తెలుసు, అంతా తెలుసు. తాళం చేతిలో పడగానే సంబడం కాదు. ఇదంతా నడమతం సరే, ఎట్లా వచ్చింది అట్లాగే పోతుంది. నా మీద ఎందుకంత అసూయ? మీరు ఇంటి పట్టు నుండి బుద్ధిగా బాధ్యతగా ఉంటే ఆ తాళం చేతులు మీ చేతిగా వస్తాయి. ఎవరికి కావాలి బోడి తాళం చేతులు? నిన్న కాక మొన్న వచ్చి పెత్తనం చిరాయిస్తున్నా. పెత్తనం సిగ్గులేదు రేకు. కట్టుకున్న పెళ్లంతో మొదటి రాత్రి నీకు నాకు సంబంధం లేదన్న బుద్ధిమంతులు. మీకు లేని సిగ్గు నాకెందుకు? కప్పు శాస్త్ర ఖరీదు 10 రూపాయలు, కాఫీ ఖరీదు 1 రూపాయి, మొత్తం 11 రూపాయలు. కష్టపడి పనిచేసి గడించే వాళ్ళకి తెలిసింది డబ్బు విలువ. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసగా తిరిగే మీకేం తెలుస్తుంది? అతిగా ఆవేశపడకండి. నీరసం వస్తే కాఫీ కలిపివ్వడానికి ఇంట్లో పాలు కూడా లేవు. మధు, నేను క్షేమం. నా పెళ్లికి వస్తావని ఎంతో ఎదురు చూశాను. మళ్ళీ అనుమానం వచ్చింది, నా పెళ్లి శుభలేఖ నీకు అందో లేదోనని. తర్వాత గిరిజమ్మ గారు, మీకు ఉత్తరం వచ్చింది. గిరిజ, నీ ఉత్తరం అందింది. పెళ్లి శుభలేఖ కూడా చేరింది. రెండూ చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్? అతనితో పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో తెలియదని రాశావు. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? డబ్బు కోసం. అవును, అంతే కదూ. నీ శుభలేఖ చూడగానే అన్నయ్యకైతే నిజంగానే మతిపోయింది. నేను గిరిజని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఈ విషయం అమ్మతో ఇప్పుడే చెప్పొద్దు. చెబితే గిరిజతో పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం వచ్చాక గిరిజని చేసుకుంటానని, అమ్మతో తనే చెబుతానని నాతో ఎన్నోసార్లు అన్నారు. గిరిజ, నీ నాన్న పోయాక అన్నయ్య మీకెంతో సహాయం చేశాడు. అదంతా మర్చిపోయావా? అతన్నింత మోసం చేస్తావా? నువ్వు మనిషివేనా? అవునులే, అది నీ తప్పు కాదు. ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత ఏ గడ్డైనా తినిపిస్తుంది.
వద్దు. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళ్తే అక్కడికి. నేను ఎక్కడికి వెళ్తానని నీకు తెలుసా? తెలుసు, క్లబ్కి. కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా. నువ్వు అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి నవ్వుతారు. వాళ్ళని చూసి నేను నవ్వుతాను. లోకల పుణ్యం అంటూ ఖరీదని చెరకట్టగానే చాలదు, క్లబ్లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. నేర్చుకుంటాను. మీరు మటుకు పుడితేనే నేర్చుకోలేదుగా. అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు. ఉంటే వాళ్ళు నన్నేం చేస్తారు? చందు, గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను. తీసుకెళ్ళు. గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి? నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. గిరిజ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య పోరు పడలేకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను నీకు ఆనాడే చెప్పాను. ఏనాడు? పెళ్ళైన మొదటి రాత్రి. దట్స్ టూ లేట్. పెళ్లికి ముందే చెప్పుండాల్సిందే. ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాతయ్య నాకు ముందుగా చెప్పలేదు. అది నా తప్పు కాదు. ఆల్ రైట్, తప్పంతా నాది. అయితే దీని పరిష్కారం ఏంటి? నన్ను భారీగా భరించటమే. అంటే నువ్వు నన్ను వదిలిపెట్టావు అన్నమాట. వదిలి నేనేం చేయను? నీ ఇష్టం వచ్చింది చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఊరే. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎంత అమాయకులండి మీరు. మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బే ఇస్తారు. మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది. అయితే ఈ మధ్య చందు గారు కనబట్టలేదు, మనకు మందు లేదు, పిచ్చిక్కినట్టుందిరా బాబు. ఏమిటి సోదరా, 2 రోజుల నుంచి దర్శనాలే లేవు. నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురు. కాయలు కచ్చిపోయా గురు. నేను చూడకుండా ఉండలేకపోతున్నావురా. నమస్కారం వదిన గారు. నమస్కారం గిరిజ గారు. నమస్కారం బాబే. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నాం. అవును, ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గాని మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు? మరే పిలవాలే గాని చిటికేస్తే కాకుల్లో అంటాం. ఇంటికి రావాలంటే భయం అండి, తాతయ్య గారు ఉంటారు. ఇప్పుడు భయం లేదురా, ఇప్పుడు పెత్తనం అంతా వదిలి గారిదే. అవునవును, కుదురు గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా. అవును, వీడేడి? అరే, అక్కడ నిలబడిపోయారే, రండి. కమాన్ సోదరా, కమాన్. కార్ పార్క్ చేసి పెట్టు. అలాగే సార్. సార్ కమ్యా ఫ్రెండ్స్, మీకు ఏమేమి డ్రింక్స్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే? వదిన గారు పర్వాలేదు, తీసుకోండి. సార్ శ్రీవాస్. అలాగే సార్. జానీ వాకర్. అలాగే సార్. పీటర్ స్కాట్. అలాగే సార్. అలాగే బాంగ్. నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ ను వాడుదును, అది మేకతో వాళ్ళ బ్రాండీ, స్మాల్ విత్ క్వార్టర్. అలాగే సార్. సార్. రమ్, బ్రాండీ, బిస్కీ, జిన్, కాక్టైల్, ఫుల్ పట్రా. నీకేం కావాలి? మీరేం తాగితే అది. బెరర్ సార్, 2 క్యాంపో కోలా. మీరు మేడం, చందు డ్రింక్స్ తీసుకోడు, మీకు తెలీదా? ఇదే కాదు, నా గురించి చాలా విషయాలు తెలియదు. డాన్స్ ఎలా ఉంది? ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే కదా. అంటే మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంట్లో భర్తను మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది. క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో
మగవాణ్ణి తన్మయపరచాలని తాతహలాడుతుంది. ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అల్లుకోవాలని ఆడదానికి ఎందుకో ఇంత ఆరాటం. కానీ నువ్వు అలాంటి ఆడవాళ్ళ కోవలోకి రావు కదా. రాకూడదనే ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పేటట్లేదు. నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేశాడేమో.